జీడీకే లెవెనింగ్ లైన్ ఉద్యోగస్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో జీడీకే లెవెనింగ్ లైన్పై గేట్ మీటింగ్ నిర్వహించారు. గన్ఫిడ్ సెక్రటరీ జంగంపల్లి మల్లేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జీడీకే లెవెనింగ్ లైన్ ఉద్యోగస్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. గత 2 నెలల్లో 2 సార్లు సిఐటియు బృందంగా గని పరిసర ప్రాంతాలు పరిశుభ్రతపై అధికారులతో మాట్లాడినప్పటికీ ఇప్పటికీ ఒక్క పని కూడా ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగస్తులు భోజనాలు చేస్తున్న సమయంలో కోతులు కుక్కల బెడదతో భయభ్రాంతులకు గురవుతున్నారని సూచించారు. గని లోపల కూడా కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటూ పనిచేస్తున్నారని, ఇప్పటికీ ఎల్హెచ్డి సెక్షన్లో సరైన గాలి లేక కార్మికులు అనారోగ్యాల పాలవుతున్నారని సూచించారు. మహిళా ఉద్యోగస్తులకు కనీస సౌకర్యాలు, క్రచ్ రెస్ట్ రూములు, అండర్ గ్రౌండ్లో వాష్రూమ్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాలు కార్మికులకు అనుకూలంగా ఉంటేనే అధిక ఉత్పత్తి వచ్చే అవకాశాలు ఉంటాయని అన్నారు. అధునాతన టెక్నాలజీతో కంటిన్యూస్ మైనర్ ఎల్హెచ్డి వెహికల్స్తో అధిక బొగ్గు ఉత్పత్తి తీస్తున్నప్పటికీ యాజమాన్యం రక్షణను గాలికి వదిలేసి తమాషా చేస్తుండడం దుర్మార్గమని మండిపడ్డారు. స్థానిక సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని, లేని ఎడల గనిపై టెంట్ వేసి కార్మికుల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం స్థానిక సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యోగస్తులందరూ సంతకాలు చేసి వినతి పత్రాన్ని ర్యాలీగా వెళ్లి గని మేనేజర్కు అందజేశారు. ఇది ఇక్కడికి జిఎం గారు కూడా చెప్పిన, నా ముందే సివిల్ ఆయన పిలిచి టీవీ జిఎం పిలిచి లెవెనింగ్ క్లాస్ శుద్ధి కార్యక్రమం పెట్టు, 15 రోజుల మొత్తం కావాలన్నాడు. సార్ ఇప్పుడే పైసా చేస్తానన్నాడు. నాకైతే ఎక్కడ కనపడతలేదు. మరి ఏం చేసిండ్రు? అందుకే ఈ మీటింగ్ పెట్టాల్సి వచ్చింది. ముందుగా మీ అందరికీ విజ్ఞప్తి చేసిన ఫస్ట్ ఆఫీసర్లకి, మేము పోరాటాలు మొదలు పెట్టక ముందే మీరు కంప్లీట్ చేయండి అని. ఆడోళ్ళకి క్రష్ కట్టించిందట, కానీ అమ్మాయిల క్రష్ ఎక్కడ ఉందో తెలియదు. ఇప్పుడు 30-35 మంది అమ్మాయిలు పనిచేస్తున్నారు. మీరు కట్టించిన బాత్రూమ్లు ఎక్కడ, వాళ్ళతో పని చేయించుకున్నది ఎక్కడ? నామమాత్రంగా కట్టిరు, 1-2 బాత్రూమ్లు ఎవరైనా స్టీమ్లో కట్టిరు. ఆ స్టీమ్కి ఈ పని పోరు ఆడోళ్ళు. మగపిల్లల్లాగా పోరు కదా, ఎటువంటి అటు ఎక్కడ పెట్టి అక్కడ బాత్రూమ్లకి 8 గంటలు అండగంటలో పని చేయాలి కదా. అమ్మాయికి సంబంధించిన అకోటి కడితే దానికి కోట్లు అయితాయా, లక్షలు అయితాయా? మళ్ళీ ఎండాకాలం వచ్చింది, సిగ్గు శరం యాజమాన్యానికి ఏమైనా ఉంటే 17 కోట్లు పెట్టి పోవడం వల్ల అక్కడ గ్రావిటీ ఫిల్టర్ పెట్టి కట్టినాం. అంతా అయిపోయింది. రేపు మాపు ఓపెనింగ్ చేసిన తెల్లవారు నీళ్ళు ఎక్కడ పోయాలనో ఇంతవరకు యాజమాన్యానికి చిత్తశుద్ధి లేదు. దానికి లక్షల లీటర్ల ట్యాంక్ కట్టాలి ఫిల్టర్ అయిన నీళ్ళకు. ఆ ఫిల్టర్ ట్యాంక్ నుంచి వెళ్ళి నీళ్లు కాలనీలకు రావాలి. ఇంతవరకు ట్యాంక్ టెండర్ అయ్యలే. అంటే 17-20 కోట్లు ఖర్చు పెట్టి ఇంకా సంవత్సరం అయినా ఇప్పుడు నీళ్లు మన కార్మికులు రావు. ఇప్పుడు ఎవడన్నా సిగ్గుపడతారు కదా. 20 కోట్ల వడ్డీ వాయే, కార్మికులకు మంచి ఇల్లు రాకపోయే. మేము మొన్న పోయి ఓపెనింగ్ అయితే చూస్తే, సార్ ఇప్పుడు కాదు ఇంకా 6 నెలలకు కూడా ఓపెన్ కాదంటాడు కాంట్రాక్టర్. ఎందుకంటే అసలు వాటర్ ట్యాంక్ టెండర్ ఇవ్వలేదంటాడు. ఇంతకన్నా సిగ్గేమని ఉందా? యాజమాన్యం అడిగితే డబ్బులు లేవట. 2026 బడ్జెట్లో 2026 బడ్జెట్లో పెట్టి ట్యాంక్ కట్టిస్తారు, వాటర్ ట్యాంక్. అంటే కంపెనీ దగ్గర డబ్బులు లేవు. హాస్పిటల్ ఒక క్రష్ కడుతున్నారు. చాలా మంది కార్మికులు యూత్ అండర్గ్రౌండ్లో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు. ఇంకెంతకని పోరాటాలు చేయాలి? ఇవన్నీ కార్మికులు పోరాటం చేస్తే తప్ప మీరు ఏ పని చేయరా? చేసిన పనన్నా చక్కగా చేయరా? 1000 కోట్లు, 52,000 కోట్లు, 50,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేవి. ఇలా మొత్తం రేవంత్ రెడ్డి గొప్పగా చెప్తా ఉన్నాను. మన భూపాల బీడిపేట ఎన్నికలు వచ్చినాయి కదా. నేను అంటున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్లకు, ఐఎన్ టీచర్లకు, ఏఐ టీచర్లకి, మనకి ఏ కొంచెం ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా, సిగ్గు లజ్జ ఉన్నా, రేవంత్ రెడ్డి భూపాలపల్లి ఏం చెప్పిండు? మెడికల్ బోర్డు కొనసాగిస్తానన్నాడు. ఇలా కార్పొరేషన్ అనే మాటలు నమ్మి మొత్తం టోటల్గా సింగరేణి కార్పొరేషన్లు, మున్సిపల్ గెలిపించినాం, ఎమ్మెల్యే గెలిపించినాం, ఎంపీలను గెలిపించినాం. కేవలం సింగరేణి కార్మికులు చేయబట్టి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. మరి ఆయన సింగరేణి కార్మికుల కోసం వాగ్దానం చేసి నెరవేర్చుకుంటావా? నెరవేర్చుకుంటే నీకు
ఇంత అన్నం దొరుకుతుంది. లేకపోతే కేసీఆర్ పెట్టిన గతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుంది. హెచ్చరిస్తున్నాం సిఐటి, గుర్తుపెట్టుకోండి. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆరపల్లి రాజమౌళి, వంగల శివరాంరెడ్డి, మెండె శ్రీనివాస్, జల్ల గజేందర్, బుగ్గారం శ్రీనివాస్, అనబోయిన శంకర్, రామకృష్ణ, అరికెళ్ల నవీన్ కుమార్, రాజేందర్ రెడ్డి, పోలేటి నరేష్, ముల్కల శ్రీకాంత్, సిహెచ్ దేవేందర్, సిహెచ్ హరీష్, మునుకుంట్ల రామన్న, మహేందర్, రాజు, వెంకటేష్ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.